హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాధా. ఈరోజైతే ఒక సూపర్ వీడియోని నేను మీకు షేర్ చేస్తున్నానండి. మెయిన్గా చాలామంది ఏంటంటే బ్యూటీపై కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా చేస్తుంటారు. దాంట్లో ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే హెయిర్ కేర్ అండి. ఈ హెయిర్ కేర్ అనేది చాలామంది తీసుకోరు. మనం ఏంటంటే మేకప్ మీద పెట్టినంత శ్రద్ధ అనేది మన హెయిర్ పైన ఎక్కువగా పెట్టకపోవడమే దీనికి కారణం. దానివల్ల మన హెయిర్ ఫాల్ ఎక్కువగా అవ్వడం, తర్వాత మనం బాధపడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి అలా జరగకుండా మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి మన జుట్టు ఎక్కువగా పెరగడానికి మన ఇంట్లో ఇలాగా గోరింటాకులతో మనం పౌడర్ని చేసుకొని ఎలా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయాలి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది నేను మీకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్. మనకి గోరింటాకులు అనేది మన జుట్టుకి కండిషనర్ లాగా పనిచేస్తాయండి. ఏంటంటే జుట్టుని అంటే తెల్ల జుట్టుని ఎరుపుగా మార్చడానికి మాత్రమే కాకుండా ఈ గోరింటాకులు మన జుట్టు ఊడిపోకుండా చక్కగా సిల్కీగా షైనీగా పెరగడానికి కూడా చాలా హెల్ప్ చేస్తాయండి. అందుకనే ఈ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు దీనికి ఏమేమి కావాలనే నేను మీకు వీడియోలో చెప్తాను, చూడండి. ముందుగా మనకి ఈ హెన్నా పౌడర్ని అంటే ఈ మెహందీ పౌడర్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి మెయిన్గా మనకి ఇక్కడ కావాల్సినవి ఏంటి అంటే హెన్నా లీవ్స్ అంటే గోరింటాకులు మెయిన్గా మనకి ఇక్కడ కావాలండి. అలాగే మందార ఆకులు, ఎర్ర మందారం ఆకులు ఉంటాయి కదండి, అవి ఎర్ర మందారం ఆకులు కానీ పువ్వులు కానీ మీకు దొరికినట్టయితే తెచ్చుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ఉసిరి ఆకులండి. ఈ ఉసిరి ఆకులు ఎందుకు ఇక్కడ యూజ్ చేస్తున్నానని మీరు అనుకోవచ్చు. అంటే మనకి ఉసిరికాయలు అయితే చాలా డ్రై ఆమ్లా ఉంటుంది కదా, ఆ డ్రై ఆమ్లా దొరికినట్టయితే వేసుకుంటే ఇంకా మంచిదండి. బట్ నాకైతే అవి దొరకలేదు కాబట్టి నాకు అందుబాటులో మనం ఏంటంటే హెన్నా పౌడర్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి నేను ఉసిరి ఆకులు ఇక్కడ యూజ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ దొరకనట్టయితే మీరు స్కిప్ చేసేయచ్చండి, ఆ ప్లేస్లో మీరు డ్రై ఆమ్లా వేసుకోండి. నాకు దొరికాయి కాబట్టి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మెయిన్గా కావాల్సింది ఏంటంటే హెన్నా లీవ్స్ అంటే గోరింటాకులు మాత్రం ఈ రెమెడీలో మనకి మెయిన్గా కావాలి. ఇక్కడ ఏంటంటే మందారాకులు, ఎర్ర మందారం ఆకులు కూడా మనకి జుట్టుని ఎక్కువగా సిల్కీగా సాఫ్ట్గా మార్చడానికి, జుట్టు ఊడిపోకుండా చేస్తుంది. కాబట్టి ఇవైతే నేను ఇక్కడ తీసుకున్న ఈ ఐటమ్స్ అండి. ఇలా తీసుకున్న ఆకులు మొత్తం కూడా అంటే నేను ఇప్పుడు చూపించిన ఆకులన్నీ కూడా ఒక బౌల్లో వాటర్ వేసి వాటిని అందులో వేసి మొత్తం కూడా క్లీన్గా వాష్ చేసేసుకోండి. ఎందుకంటే ఆకుల పైన ఎక్కువగా డస్ట్ అలాగే చిన్న చిన్న పురుగులు అన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా నీట్గా వాష్ చేసేసుకొని దీన్ని ఒక పొడి క్లాత్ అంటే కాటన్ క్లాత్ పైన ఇవన్నీ కూడా వేసేసి ఆరపెట్టేసుకోండి. మీకు ఏంటంటే ఇంకా కరివేపాకులు, నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ఎర్ర మందారం పువ్వులు, ఇవి మీకు దొరికినట్టయితే అవి వేసుకున్నా కూడా చాలా మంచిదండి. నాకు దొరికిన వాటితో నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఏంటంటే మెయిన్గా మనకి ఇక్కడ కావాల్సింది గోరింటాకులు అలాగే మందారాకులు, ఇవి మాత్రం మెయిన్గా మనకు కావాల్సినవండి. ఇప్పుడు ఏంటంటే సిటీస్లో ఉండే వాళ్ళు ఎక్కువగా హెన్నా పౌడర్స్ పైన డిపెండ్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఇలాంటి అంటే ఈ గోరింటాకులు, ఈ మందారాకులు ఇవన్నీ దొరకవు కాబట్టి హెన్నా పౌడర్స్ పైన డిపెండ్ అవుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుందండి. ఈ పల్లెటూర్లలో ఇలాంటి వాళ్ళకైతే ఎక్కువగా ఈ ఆకులు ఇవన్నీ దొరుకుతాయి కాబట్టి వాళ్ళు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయొచ్చు. కష్టమైనా కూడా ఒకవేళ మీకు దొరికినట్టయితే ఇలాగ మీరు ఏంటంటే కావాల్సినంత చేసుకొని చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుంటే చాలా మంచిదండి. జుట్టు అస్సలు ఊడిపోదు. మీరు ట్రై చేసిన తర్వాత నాకు రిజల్ట్ చెప్పండి. ఇప్పుడు నేనైతే ఇలాగ 1 వీక్ ఇలాగా నీడలోనే ఆరబెట్టాను, ఎండలో కాదండి, నీడలోనే 1 వీక్ పాటు ఇలాగ ఆరబెట్టుకోండి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత మనకి ఆకులన్నీ ఆరిపోయిన తర్వాత ఇలాగా మనకి రెడీ అయిపోతాయి, చూసారు కదా. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలాగ నేను మిక్సీ జార్లో వేసుకున్నాను. ఈ ఆకులన్నీ కూడా ఆరిపోయిన తర్వాత అంటే ఎండిపోయిన తర్వాత ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇలాగ పౌడర్ లాగా నేను చేసుకున్నాను. ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం ఒక జల్లెడ లాంటిది ఉంటుంది కదండి, జల్లించుకునేది, దాంట్లో ఈ పౌడర్ అంతా కూడా వేసేసుకొని మొత్తం కూడా జల్లించుకోండి. అప్పుడు మనకి స్మూత్ పౌడర్ అనేది మనకి అంటే సపరేట్ అయిపోతుంది. మనం ఏంటంటే హెన్నా పౌడర్ బయట తీసుకొచ్చుకునే అంత స్మూత్ టెక్స్చర్లో అయితే ఇది ఉండదు, నేను ముందే చెప్తున్నాను. ఎందుకంటే ఇది మిక్సీ జార్లో వేస్తున్నాము. బయట పౌడర్స్ అయితే మనకి వాళ్ళు మిషన్స్లలో వాటిల్లో వేసి రకరకాల కెమికల్స్ అన్నీ యాడ్ చేసి రెడీ చేస్తుంటారు. ఇదైతే న్యాచురల్ హెన్నా పౌడర్ అండి, మన ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇలాగా మనకి రెడీ అయిపోతుంది. హెన్నా పౌడర్ అనేది ఇలా రెడీ అయిపోయింది. దీన్ని మనం స్టోర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. మీకు ఎంత కావాలన్నా అంత చేసేసుకొని అంటే 1 మంత్కి కూడా సరిపడా ఇలా చేసుకొని మీరు స్టోర్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకొని దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. ఇలా ఎలాంటి కెమికల్స్ కూడా లేకుండా అంటే ఎలాంటి కెమికల్స్ కూడా యాడ్ చేయకుండా మనం సింపుల్గా ఇంట్లోనే ఈ హెన్నా పౌడర్ని మనం ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అండి. చాలామందికి మళ్ళీ డౌట్ వస్తుంది, మళ్ళీ అడుగుతారు, ఇంత ప్రాసెస్ అవసరమా, ఎందుకు ఇంత కష్టపడడం, మనకి హెన్నా పౌడర్ అనేది షాప్లో దొరుకుతుంది కదా, తీసుకొచ్చుకొని యూజ్ చేయొచ్చు కదా అని మళ్ళీ అంటారు. బట్ అది ఓకే అండి, అంటే మీకు అలా కూడా అనిపించవచ్చు తీసుకొచ్చుకొని యూజ్ చేయొచ్చు అని. నేను ఇంత కష్టపడి మీకు ఎందుకు చెప్తున్నాను అంటే
అలాంటి మార్కెట్లో దొరికే హెన్నా పౌడర్స్లో రకరకాల కెమికల్స్ అయితే యాడ్ అవుతాయండి. ఇంకా జుట్టు ఎక్కువగా ఊడిపోవడానికి అవి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలాంటివన్నీ కూడా అవాయిడ్ చేసేసి మీరు ఇలాగ న్యాచురల్ పద్ధతిలో మనం హెన్నా పౌడర్ని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చక్కగా హెల్తీగా ఉంటుందండి. ఇక నేను మీకు 2 టైప్స్ ఆఫ్ హెన్నా పౌడర్స్ నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటి అంటే ఇది నేను ప్రిపేర్ చేసిన హెన్నా పౌడర్ అండి. మీకు కలర్ వేరియేషన్ కూడా తెలుస్తుంది కదా, అంటే కలర్ చేంజ్ కూడా మీకు అర్థమవుతుంది. ఇది అయితే నేను మార్కెట్లో తీసుకొచ్చుకున్న హెన్నా పౌడర్. మీకు దీనికి డిఫరెన్స్ అనేది చాలా వరకు తెలుస్తుందని ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అంటే ఇది చాలా స్మూత్ టెక్స్చర్లో ఉంటుందండి. మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, ఇది చాలా స్మూత్గా ఉంటుంది. మనం ఏంటంటే హెన్నా పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నా కూడా, మనం అంటే హెన్నాని ప్రిపేర్ చేసుకున్నా కూడా చాలా స్మూత్గా ఉంటుంది. నేను రెడీ చేసి పెట్టుకున్న ఈ హెన్నా పౌడర్ అయితే అంత స్మూత్గా ఉండదండి. మీకు ఇక్కడ అదే నేను మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మిషన్స్లలో వాటిలలో వేసి ప్రిపేర్ చేస్తారు కాబట్టి అంత స్మూత్ అనేది వస్తుంది. ఇందులో మనం వేసిన గోరింటాకు, ఇలా మందారాకులు ఇవన్నీ కూడా మనకి ఈ మిక్సీ జార్లో వేసాం కాబట్టి మనకి అంత టెక్స్చర్ అనేది, అంత స్మూత్ టెక్స్చర్ అనేది రాదండి. ఇంకా ఇంతే అండి. ఈ వేరియేషన్స్ అనేది నేను మీకు చూపించాలని ఇప్పుడు చూపించాను. ఇంకా ఇలా రెడీ చేసి పెట్టుకున్న హెన్నా పౌడర్ని మనం ఏంటంటే 1 మంత్ వరకు కూడా మనం ఇలా స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇలాగ ఒక బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసుకొని దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకొని మనం హెన్నా పౌడర్ ఎలాగైతే మీరు మిక్స్ చేసుకుంటారో అలా మిక్స్ చేసేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అండి. జుట్టు మాత్రం చక్కగా పెరుగుతుంది. చాలా మీకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నా కూడా మొత్తం కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయి జుట్టు చాలా సిల్కీగా, సాఫ్ట్గా, షైనీగా మారుతుందండి. మీరు కావాలంటే ట్రై చేయండి తప్పకుండా. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఇలాగా ప్రిపేర్ చేసుకొని మీరు యూజ్ చేయండి. మీకు జుట్టు పెరగడం అనేది మీరే చూస్తారు. అలాగే జుట్టు ఊడిపోకుండా సాఫ్ట్గా, సిల్కీగా మారడం కూడా చూస్తారండి. అందరూ కూడా యూజ్ చేయొచ్చండి. పిల్లలకి కూడా యూజ్ చేయొచ్చు. ఇందులో అయితే నేను ఎలాంటి కెమికల్స్ కూడా నేను యాడ్ చేయలేదు. మీకు చూపించాను కదా, న్యాచురల్ పద్ధతిలో ఈ హెన్నా పౌడర్ని మనం ఇంట్లో ఇలాగ ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే చూస్తారు. మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. మీరు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసిన తర్వాత నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే జుట్టు కూడా ఎక్కువగా తెల్లబడుతుంది, మాకు వైట్ హెయిర్ ఎక్కువగా వచ్చేస్తుంది అనుకునే వాళ్ళు కూడా ఈ హెన్నా పౌడర్ని యూజ్ చేయడం వల్ల మీకు ఇంకా ఎక్కువగా వైట్ హెయిర్ రాకుండా కూడా చేస్తుంది. అలాగే మీ తెల్ల జుట్టును కూడా ఎక్కువగా నల్లగా మార్చడానికి ఈ హెన్నా పౌడర్ అయితే చాలా వరకు హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ హెన్నా పౌడర్ని ఇలా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా కెమికల్స్ కలిపిన హెయిర్ డైస్ అనేవి తీసుకొచ్చుకొని యూజ్ చేస్తుంటారు. అలా యూజ్ చేయడం వల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయండి. సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా వస్తాయి. కాబట్టి అలాంటి హెయిర్ డైస్ అన్నీ కూడా మానేసి మీరు ఇలాగా సింపుల్ ప్రాసెస్లో చాలా ఈజీ మెథడ్లో ఈ హెన్నా పౌడర్ని ఇలా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇంక ఇంతే అండి ఈరోజు వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.